అత్తమ్మ టీవీలో ఈరోజు మిక్స్డ్ దాల్ గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన ఈ కూర అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, కందిపప్పు అరకప్పు, గోంగూర 2 కట్టలు తుంపి పెట్టుకోండి, జీలకర్ర 2 టీ స్పూన్స్, నెయ్యి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, టమాటా 1, పచ్చిమిర్చి 6, వెల్లుల్లి రెబ్బలు 3, ఎండుమిర్చి 2. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి కందిపప్పు తీసుకోండి. తర్వాత దాంట్లోనే పెసరపప్పు తీసుకోండి. తర్వాత ఒక డ్రై కడాయి వేడి చేయండి. ఈ పప్పుల మిశ్రమాన్ని వేయించాలి. అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేయించిన దాన్ని కుక్కర్లో తీసుకోండి. కుక్కర్లో 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టండి. అందులో 2 పచ్చిమిర్చి, 1 టమాటా, కొద్దిగా కారం, 1 చిటికెడు పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈలోపుగా పుల్ల గోంగూర తీసుకోవాలి. కాడలు ఎర్రగా ఉంటే అది పుల్ల గోంగూర. అది ఎంతో రుచిగా ఉంటుంది. కాడలు తీసేసి శుభ్రం చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. దాన్ని హోల్స్ ఉన్న డీప్ బౌల్లోకి ఈ గోంగూర ఆకులన్నీ తీసుకోండి. ఈ విధంగా పెట్టి హోల్స్ ఉన్న గిన్నెలో వేస్తే బాగా కడగాలి. 4-5 సార్లు కడగాలి. ఎందుకంటే ఇది మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా పోయేంత వరకు బాగా కడిగి ఒక హోల్స్ ఉన్న బౌల్లో పెట్టుకొని 5 నిమిషాలు నీళ్లు కారనివ్వండి. తర్వాత కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత గోంగూర వేసి 5 నిమిషాలు ఫ్రై చేయాలి. అంటే ఈ విధంగా మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి. ఇలా మెత్తబడుతుంది కదా. ఇప్పుడు ఒక రోట్లో జీలకర్ర తీసుకొని దంచాలి, లేదా మిక్సీ అయినా చేయొచ్చు. తర్వాత అందులోనే పచ్చిమిర్చి తీసుకొని దంచండి. కచ్చాపచ్చాగా జీలకర్ర పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసిన దాన్ని ఫ్రై అవుతున్న గోంగూరలో వేయాలి. వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత పప్పు ఉడికింది కదా, చల్లారిన తర్వాత దాన్ని బాగా మ్యాష్ చేయండి. ఇలా మ్యాష్ చేసిన పప్పుని ఫ్రై అవుతున్న గోంగూరలో వేయాలి. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా కలిపి 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. గోంగూర నూనెలో వేగింది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేయించుకుందాం. నెయ్యి వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసి బాగా వేగిన తర్వాత పప్పులో వేసి తాలింపు పెట్టుకోవాలి. పప్పులో వేసి తాలింపు పెట్టిన తర్వాత 2 నిమిషాలు ఉడికిస్తే ఈ పోపు పప్పుకి బాగా పడుతుంది. ఇలా ఉడికించుకోండి. మరో 2 నిమిషాలు సిమ్లో ఉడికించండి. ఎంతో రుచికరమైన కూర రెడీ అయింది. దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి.
హెల్తీ డిష్, అలాగే రుచిగా ఉండే డిష్ మిక్స్డ్ దాల్ గోంగూర కర్రీ రెడీ అయింది. ఈ కూర మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. రుచికరమైన పప్పు మీరు కూడా తయారు చేసుకోండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.